కార్మిక సంఘాలకు ఎన్నికలు జరపకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ వేరు కాదు అని ఆయన విమర్శించారు. కార్మికుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, కార్మిక సంఘాలకు వెంటనే ఎన్నికలు జరపాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్టీసీ డిపో ముందు కార్మికులు చేస్తున్న ఆందోళనకు ఎంపీ రఘునందన్ రావు మద్దతు తెలిపారు. ఆర్టీసీ జేఏసీ కార్మికులతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డం పెట్టి ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూడడం బాధాకరమన్నారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా ఆ హామీ నెరవేరలేదన్నారు. పైగా కార్మికులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ఎంపీ రఘునందన్ రావు కోరారు. కోరికల పరిష్కారం కోసం ఈరోజు రెండో రోజు తమ సమ్మెని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రభుత్వం అదే మొండి వైఖరిని కొనసాగిస్తూ పోలీసుని, రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డం పెట్టి ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్ర చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఒక జీవో ఇచ్చి ఓ కమిటీ వేసి చేతులు దులుపుకొని వాళ్ళ అధికారం నుంచి దిగిపోతే అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నాటి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం చెప్పి మేము అధికారంలోకి వస్తాం, రాగానే మీ కోరికలను తీరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల తర్వాత మళ్లీ కార్మికుల్ని రోడ్డు మీద పడేసి కనీసం టెంట్ వేసుకోనియకుండా, మైక్ పెట్టుకోనియకుండా, కార్మిక సంఘాలకు ఎన్నికలు జరపకుండా అప్రజాస్వామికంగా చంద్రశేఖరరావు గారు ఎట్లా ప్రవర్తించిండ్రో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన కూడా గట్లే ఉంది. అందుకనే నేను చాలాసార్లు చెప్తా ఉంటా, కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు వేరు కాదు. ఒక నాణానికి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసు. కాంగ్రెస్ టీఆర్ఎస్ ల బంధం వీణావాణిల బంధం తప్ప ఇంకొకటి కాదు. అధికారం నుండి ఒక రకంగా, అధికారంగా లేకపోతే ఇంకొక రకంగా నాటకం ఆడుతూ ఇవాళ అనేక మంది ఆర్టీసీ కార్మికుల్ని రోడ్డు మీదకి తీసుకురావడం అనేది దురదృష్టకరం. పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడిన ప్రతి మాటను గుర్తు చేసుకొని న్యాయంగా ఆర్టీసీ కార్మికులకు సమ్మెకు ఒక శాశ్వత ముగింపును పలకాలని, వాళ్ళ కార్మిక సంఘాలకి ఎన్నికలు జరపాలని భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తాం.